నిజంగా దయ్యాలున్నాయా? ఎవరిని అడిగి సినిమా వాళ్ళు మాత్రం ఉన్నాయని అంటున్నారు. అనడమేంటి, ఏకంగా సినిమాలే తీస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో హారర్ సినిమా అనేది మంచి కమర్షియల్ సబ్జెక్ట్. ఒకటే ఫార్ములాతో నెలకో సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ అవుతోంది. అయితే దయ్యాల పేరుతో జనాన్ని భయపెట్టి కలెక్షన్లు రాబట్టుకోవడం అన్యాయం అంటున్నారు జన విజ్ఞాన వేదిక నాయకులు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. దెయ్యంతో యాక్చువల్గా దాని ప్రేమ చూపించాలనుకుంటాడు, వాడు ప్రేమిస్తాడు. అందువల్ల దెయ్యంతో నేను ఏమి ఎంచుకుంటున్నానో అది ఆడియన్స్కి ఎలా ఎక్కువ మంది ఇప్పుడు ప్రేమ కథ చిత్రం ఇదివరకు ఏంటంటే దెయ్యం సినిమాకి ఏ సినిమా కూడా బిజినెస్ చేసిన సందర్భాలు లేవు. ఎక్కువ బిజినెస్ అందరికీ ఏంటంటే 7% ఆడియన్స్ అనేవాళ్ళే ఉన్నారు మనకి ఈ దెయ్యం సినిమాకి. నేనేం చేశానంటే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, బట్ కామెడీ జానర్కి ఎక్కువ మంది ఉన్నారు. ఈ దెయ్యాన్ని తీసుకొచ్చి కామెడీలో వేస్తే ఎక్కువ మంది చూస్తారు, ఫ్యామిలీస్ కూడా వస్తారని నాకు తెలియకుండా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను. అది తెలియకుండా ఎక్కువ మంది చూశారు, ఎక్కువ పే చేసింది. ప్రేక్షకుల యొక్క హక్కుల మీద సంబంధించినవి ఇటువంటివన్నీ కలిపి వీటి మీద ఫైట్ చేస్తూ, అలాగే కన్జ్యూమర్ ఫోరం రిలేటెడ్ ఇష్యూస్లో కూడా దీని మీద ఇటువంటి సినిమాల మీద యాక్షన్ తీసుకోవడానికి కోర్టులో న్యాయస్థానంలో పోరాడటానికి ఒక అవకాశం. అయితే జన విజ్ఞాన వేదిక ఆరోపణలను తిప్పికొట్టింది టాలీవుడ్. దీనివల్ల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పేర్కొంది. యాక్చువల్గా ఏంటంటే హారర్ సినిమాని తెలిసే వస్తారు. సో ఎందుకంటే అది థ్రిల్లింగ్గా ఉండాలి, భయపడాలి అని చెప్పేసి. సో కొంతమంది అది ఇష్టం లేని వాళ్ళు చూడరు, బట్ ఎవరి ఇష్టాన్ని బట్టి అది ఉంటుంది యాక్చువల్గా. బట్ ది కైండ్ ఆఫ్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. భయపడుతున్నామని తెలిసి కూడా సినిమాలు చూస్తుంటారు కదా జనరల్గా. ఇప్పుడు దీన్ని బ్యాన్ చేయాలి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే, ఏదైతే బ్యాన్ చేయాలంటున్నారో వాళ్ళే ఆలోచించారు. సినిమా వాళ్ళు చేస్తున్న ఈ దయ్యాల జపం గురించి ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాం. టీవీ9 స్టూడియోలో ఉన్నారు జన విజ్ఞాన వేదిక సభ్యుడు టీవీ రావు, అలాగే చిత్రాంగద సినిమా దర్శకుడు అశోక్. హలో అండి. ముందుగా టీవీ రావు గారు, మీకున్న బేసిక్ అబ్జెక్షన్స్ ఏంటి హారర్ సినిమాల పట్ల? హారర్ సినిమాకి సెన్సార్షిప్ అనేది కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అట్లనే ఏంటంటే మనకి అన్సైంటిఫిక్ థింగ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం లేని వాటిని ఉన్నాయని చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు అడగటానికి అవకాశం ఉంది. ఏ విధంగా అడగాలి అనేది దానికి మేము జస్టిఫై చేసుకుంటూ మేము సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, వీళ్ళు చూపించేవి పూర్తిగా ఇర్రెలవెంట్, అంటే ఫిక్షన్ అయితే పర్వాలేదు కానీ ఉన్నాయి అని చెప్పేసి ఆధారాలు, తర్వాత ఈ మైథలాజికల్ ఇన్సిడెన్సెస్ అని అంటే మనం పురాణాల్లో ఉన్న సంఘటనలు బట్టి ఈ చూపించడం అనేది అంటే ఒక్కొక్క దేశంలో ఒక రకమైన దయ్యాలు భూతాలు వాళ్ళ యొక్క కాన్సెప్చువలైజేషన్ని మన భారతదేశంలో ఉన్న వాటికి, అలాగే ఇతర దేశాల్లో తీసే సినిమాలకి ఈ దయ్యాలని వివరించడంలో రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ హారర్ విషయంలో మనకి ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీలో కూడా చాలా చేంజ్, అంటే మనకి సౌండ్ ఇంజనీరింగ్ చాలా డెవలప్ అయింది. ఇంతకుముందు మామూలుగా మనకి సర్టన్ 70 డెసిబెల్స్ ఆ లిమిట్ అనుకుంటే ఇప్పుడు ఓఫర్ వచ్చిన తర్వాత ఫిజికల్గా కూడా బాడీ వైబ్రేట్ అవ్వటం, అదే హార్ట్కి కూడా వైబ్రేషన్స్ రావటం, ఊపిరి అందకపోవటం, షాక్ వచ్చినట్టు అయిపోవడం, అలాగే థియేటర్స్లో కూడా కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు సౌండ్స్ వాళ్ళు రైజ్ చేయటం అనేది పర్టికులర్గా ఆ తలుపు తీసి మెల్లిగా సౌండ్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారిగా ఎవరో వచ్చినట్టుగా ఆ సౌండ్ పెంచడం కూడా ప్రత్యేకంగా మళ్ళీ థియేటర్స్లో పెంచడం జరుగుతూ ఉంది. ఇటువంటివన్నీ కూడా వీటికి రెగ్యులేషన్స్ ఉన్నాయి. సౌండ్ ఎంత ఉండాలి అనేది, ఆ హారర్ అనేది కూడా ఈ రెగ్యులేషన్స్ అన్నిటిని వైలేట్ చేస్తున్నాయి ఇప్పుడు సినిమాలు అన్నది. అవి వైలేట్ చేయడమే కాదు, మెయిన్ మనం ఏంటంటే మనం చేయాల్సిన పని సొసైటీలో చేంజ్ తీసుకురావడానికి ఉపయోగపడాలి. అంటే సోషల్ చేంజ్కి ఉపయోగపడాలనేది సెన్సార్షిప్ వాళ్ళు మనం మెయిన్ ఏ సినిమా అయినా కూడా అది చేంజ్ని కాకుండా తిరోగమనం వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకున్నాం, కొన్ని వివరణ కూడా చాలా క్లియర్, ఏ పాయింట్స్ వాళ్ళకి అబ్జెక్షనబుల్గా ఉన్నాయన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది ఫ్యాంటసీ అండి, దాంట్లో కాల్పనిక అంటారు, కాల్పనిక కథని. హీరో హీరోయిన్లు రోడ్ల మీద డాన్స్ లేరు సహజంగా, అయితే ఇట్స్ అన్ ఇమాజినేషన్. ఇంకొకటి ఏంటంటే భయం కానీ, ప్రేమ కానీ, లేదా భక్తి కానీ, ఇవన్నీ ఒక ఫీలింగ్ మాత్రమే. ఫీల్ని ఎక్స్ప్లాయిట్ చేసి సినిమాగా పోర్ట్రేట్ చేయటం అనేది సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం. అందు లవ్ స్టోరీయా, లేదా ఇంకొక ఎమోషనలా, లేకపోతే నిన్న గాజీ అని వచ్చింది ఒక దేశభక్తి,
సో ఫీల్ మాత్రమే జనానికి అందితే కనుక ఆ సినిమా జనంలోకి వెళ్తుందని అంటారు. అలా అని బాహుబలి కథ జరిగిందా జరగలేదా, ఎందుకు ఇలాంటి కథ చెప్తున్నారు, అందులో అంటే ఏనుగు మీదకి ఎందుకు ఎక్కారు, ఇలాంటివి అంటే సినిమా అనేది సినిమా ఒక కాల్పనిక కథ, అది అందరికీ తెలుసు. ఖచ్చితంగా హీరో హీరోయిన్ రోడ్ల మీద డ్యాన్స్ చేయరు. ఏ మనిషి రెగ్యులర్ లైఫ్లో ఒక పాట పాడు, ఏ మనిషి రెగ్యులర్ లైఫ్లో ఒక ఫైట్ చేయడు. ఇట్స్ ఫీల్, ఒక ఊహకు అందనటువంటి ఒక విషయాన్ని ఒక థియేటర్కి వెళ్ళి 2 గంటల పాటు ఎంటర్టైన్ అవ్వడం అనేది సినిమా ప్రధాన ఉద్దేశం. సో రియల్ లైఫ్ లో ఏదైతే ఉండదో దాన్ని స్క్రీన్ మీద చూడాలని వెళ్తాడు ప్రేక్షకుడు అని అంటారు. భయం కూడా, దేవుడు అంటే భక్తి అనేది ఎలా ఫీలో, దయ్యం అంటే భయం అనేది కూడా ఫీల్. దయ్యం ఉందా దేవుడు ఉందా అంటే కనుక ఏ దర్శకుడు చెప్పలేడు, ఏ సినిమా వాడు కూడా ఇదిగో నేను చూపించాను నేను ఉంది అని చెప్పలేను. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి కొన్ని జరుగుతున్నటువంటి కొన్ని వాటిని మాత్రం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు అక్కడెక్కడో ఒక సబ్మెరైన్లో జరిగిందట అన్నది గాజీ కూడా ఒక హాఫ్ మాత్రమే తెలిసినటువంటి ఒక కథ, మిగతాది ఫిలప్ చేసుకొని ఇలా జరిగి ఉండొచ్చు అని ఊహ మాత్రమే తప్పితే ఇన్ఫాక్ట్ ఎవ్రీ స్టోరీ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అయినా కూడా చాలా కొంత సినిమాటిక్గా కలపడం అనేది జరుగుతుందండి. రెండోది సౌండ్ విషయం. టెక్నాలజీ పూర్తిగా డెవలప్ అయిన తర్వాత మేము ఇంతకంటే అన్ని డెసిబెల్స్ కంటే ఎక్కువ పెడితే కనుక సినిమాలో స్పీకర్లు ఎగిరిపోతాయి. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ సౌండ్ అనేదాన్ని మనం పెంచడానికి వీలు లేదు. డీటెయిల్స్ కానివ్వండి, డాల్బీ అట్మాస్ లేటెస్ట్ 7.1లో కూడా మీకు 6.2 అని చెప్పినంటే లేదు సార్ దీని దాటితే కనుక మా స్పీకర్లు ఎగిరిపోతాయండి. ఒక్కొక్క స్పీకర్ ఖరీదు 4 నుంచి 8 లక్షల రూపాయలు ఉంటుంది. సో వాళ్ళు సౌండ్ పెంచి పెంచే ప్రయత్నం సినిమా వాళ్ళ తరపు నుంచి వెళ్తుంది. చేయరు, అడిగినా కూడా చేయరు. అది లాస్ట్ అనమాట. అది మాక్సిమం మనిషి తట్టుకోగలిగినటువంటి సౌండ్ వరకు మాత్రమే స్పీకర్స్ని అలౌ చేస్తున్నది. స్పీకర్ అలౌ చేసినంత వరకు మాత్రమే వాళ్ళు కూడా రైస్ చేయగలుగుతారు. సో ఇందాక మీరు అన్నట్టు అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా అన్న పాయింట్ని పక్కన పెడితే సినిమా అంటేనే ఇట్స్ ఫిక్షన్. అలాంటప్పుడు దెయ్యం అన్నదాన్ని కూడా సృష్టించి ఒక సినిమాగా తీస్తే మీకున్న ప్రాబ్లం ఏంటి? అంటే మనం చాలా విషయాలు మనం అలాంటి ఫిక్షన్ గురించి ముందే చెప్పాను నేను. చేయొచ్చు. ఏగ సినిమా అందరికీ నచ్చింది. క్రియేటివిటీ, ఒక ఏగకే నిజంగా కత్తి ఉంటే ఆ రకంగా గీరేస్తే ఎంత బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది అందరికీ. అది ఎవరికైనా కూడా, పిల్లలకు కూడా ఏంటంటే ఒక వాళ్ళలో కూడా క్రియేటివిటీ పెంచడానికి ఉపయోగపడాలి, అంతేగాని భయాన్ని పెంచే విధంగా ఉండకూడదు. భయం అనేది నెగిటివ్. ఇప్పుడు ఒక పిల్లవాడు ప్రతిదీ అడిగి ప్రశ్నించి తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస ఉన్న పిల్లల్ని దయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, నువ్వు వినాలంతే, నువ్వు నమ్మాలంతే అని నమ్మకం అనే భయం పెట్టేసి వాళ్ళని ఎదగకుండా చేయటం అనేది మన సొసైటీని మనమే వెనక్కి తీసుకెళ్తున్నామని. పిల్లలకి అవి ఉన్నాయంట, పెద్దవాళ్ళే చెప్తున్నారు, సినిమా తీసిన దర్శకులకే అంత ఇది ఉంది, అలాగే చాలా సినిమాలు ఇంగ్లీష్ నుంచి కూడా వస్తున్నాయి, ఇవన్నీ నిజంగా ఉన్నాయేమో అని అనిపించటమా, లేదా భయపెట్టటమా, లేదా వాళ్ళని ఇవేమీ లేవు అని చివరికి మీరు చెప్పదలుచుకున్నారా? అంటే దయ్యం కానీ దేవుడి విషయంలో ఇప్పటికీ ఎవరు ఏమీ ప్రూవ్ చేయలేరు. ఒక పలానా పూజ చేస్తే పలానా లాభం జరుగుతుందని, ఒక గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఎగ్జామ్ పాస్ అవుతామని, ఇట్లాంటివి. లేదా దయ్యాల విషయంలో చాలా మీరు ఎక్కడన్నా దయ్యాలు ఉన్నాయని, మనకి హైదరాబాద్ సిటీలోనే ఒక బస్తీలో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి డోర్స్ మీద ఓ స్త్రీ రేపురా అని చార్మినార్ దగ్గర జరిగింది, అలాగే సికింద్రాబాద్ పక్కన ఒక బస్తీలో జరిగింది. మేము రాత్రి వెళ్ళి మేమంతా ఇక్కడే ఉంటాము, దయ్యాలు రానివ్వండి, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేసిన వాళ్ళని మేము అక్కడ ఉండి రాత్రంతా ఉండేటప్పటికి తెల్లవారు మళ్ళీ వాళ్ళు ఇళ్ళకి చేరుకుని మీకు అక్కడి నుంచి ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఈ ఛాలెంజెస్ ఇన్ని చేసినా కూడా, దయ్యాలు లేవని ప్రూవ్ చేసినా కూడా మనం మరలా భయపెట్టండి. అంటే ఊర్లు ఖాళీ చేసిన సంఘటనలు తెలుసు మనకి. బస్తీలు వీధులే కాదు, ఊర్లు ఖాళీ చేసి మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఈ సినిమా తీయడం వల్ల మనకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, సమాజం మీద ఎటువంటి ప్రభావం కల్పిస్తుంది? దర్శకుడికి డబ్బుల కోసమే తీస్తున్నాను అంటే ఇక మనం ఏం చేయలేం. కొన్ని వాల్యూస్ కోసం కూడా మనం సినిమా తీస్తున్నాము, పిల్లల్లో భయం పోగొట్టాలి. లాజికల్ కంక్లూజన్ అంటే దయ్యాలు ఉన్నాయని అనుకున్నాం కానీ ఆఖరికి అది ఒక లైట్ అక్కడ ఊగుతూ ఉంటే ఒక నీడ అలా కదిలినట్టు అనిపించింది మాకు అని తీసుకురావటం లేదు. చివరికి ఏం చేస్తున్నారు? అది ఎక్కడికో తీసుకెళ్ళి ఏ దేవుడికో దయ్యానికో ఎక్కడో ముడివేసి మొత్తానికి సందిగ్ధంగా ఒక పిల్లవాడిని అలా వదిలేస్తే
ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? అంటారు అశోక్ గారు. సో మీరు ఆయన మీ profits సార్ కోసం లేదు జనాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు. లేదండి, సార్ స్టార్ట్ చేసిన దగ్గర నేను చెప్తాను. నెగిటివ్ ఎతకడం అంటే కనుక ఈగ కత్తి పట్టుకొని గీరుతుంది అంటే కనుక ఒక మనిషిని, ఒక పిల్లవాడు కూడా కత్తి తీసుకొని అవతల మనిషిని పొడవడంలో ఒక ఆనందం ఉందని చెప్పానంటే దట్స్ నాట్, అది కూడా అది నెగిటివే ఇస్తుంది. ఒక మనిషిని చంపటం అనేది లేదా ఒక మనిషిని హింసించడం అనేది ప్రేరేపిస్తుంది అని చెప్పినంటే అక్కడ కూడా నేను నెగిటివ్ బేసిక్ ఆలోచన తప్పు. ఒక చెడుని ఒక మంచి గెలుస్తుంది అన్నది మాత్రమే అందులో పాయింట్గా తీసుకోవాలి తప్పితే ఒక ఈగ ఒక విలన్ని పొడిచింది అందులో తృప్తి ఉంది, క్రియేటివిటీ ఉందంటే కనుక దట్స్ రాంగ్. సినిమా ఎప్పుడూ కూడా లాస్ట్కి ప్రతి సినిమాలో హీరో విలన్ని చంపేయడమో విలన్ హీరోని ఓడించడమో చేస్తాడు. మంచి చెడుని ఓడించడం అనేది మాత్రమే సినిమా కాన్సెప్ట్ అవుతుంది తప్ప దయ్యాల సినిమాల్లో ఈవెన్ దయ్యం సినిమాలో కూడా దయ్యం ముగిసిపోతుంది. దయ్యం కథ ప్రతి సినిమాలోనూ దయ్యం కథ ముగిసిపోతుందండి. ఏ సినిమాలో కూడా దయ్యం మిగిలింది అని చెప్పరు. ప్రతి సినిమాలో చాలా వర్మ గారు వీటన్నిటికీ అతీతుగా. సో అలా అనేది దయ్యం అనేది ప్రతి సినిమాలోనూ ముగిసిపోతుంది. ఈవెన్ దయ్యం అది కూడా దయ్యము ఒక శక్తి అని చెప్పిన సినిమాలు ఉన్నాయి. లేదా దయ్యాన్ని జయించడానికి కూడా ఒక బలమైన శక్తి ఉంది అని చెప్పని ఒక నమ్మకం. అదే చెప్పేది, ఒక తిరుపతి వెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్తున్నారండి అని చెప్పి మనం బయట బోర్డు పెట్టాం అనుకోండి, తన్నులు తినాల్సి వస్తుంది. అదే భలే వాళ్ళే వెళ్ళొద్దు అని చెప్పి చెప్పండి సార్. ఒక మతం మారమని కొడతారు అంటే మూర్ఖత్వాన్ని పెంచామని సరేనండి నవ్వుతారు, సరే అని నది లోపలికి వెళ్తారు, సరే లేదా పక్కన వస్తారు. ఇంకా బలంగా బల ప్రయోగం చేస్తే కనుక తన్నేసి లోపలికి వెళ్తారు. అంతకు మించి అంటే ఒక వ్యక్తి నమ్మకాన్ని మార్చలేం. ఒక వ్యక్తి నమ్మకాన్ని వాడుకోవచ్చు మనం సార్, అది సినిమా సార్, అదే చెప్పేది. నమ్మకాన్ని వాడుకోవటం వేరు, మూఢనమ్మకాల నుంచి బయట పడేయటం వేరు సార్. మత ప్రబోధన చేసి ఒక మనిషిని మార్చడం ఎంత ప్రమాదమో, మీ ఐడియాలజీనో లేకపోతే అవతల వాడి నమ్మకాన్నో బలవంతాన్ని రుద్దినంత మాత్రాన్ని మారుతుంది అనుకోవడం పొరపాటు సార్. నేను దేవుడిని నమ్ముతాను, మీరు 1,00,000 సార్లు నా ముందు కూర్చోబెట్టి చెప్పినా గానీ సరేనండి లాస్ట్ ఒక చిన్న చెంపలు ఓకే ఇంతసేపు ఈ దేవుడి గురించి నెగిటివ్ విన్నానని చెప్పి పక్కకి వెళ్తాడేమో తప్పితే, మీరు చెప్పిన దాంట్లో మంచి ఉంది అంటే ఆ మంచిని మాత్రమే తీసుకుంటాడు. కానీ లేదు నువ్వు వెళ్తుంది కరెక్ట్ కాదంటే నువ్వు వెళ్తుంది కరెక్టా అని చెప్పి ప్రూవ్ చేయగలవా అని చెప్పినంటే దానికి మన దగ్గర సమాధానం లేదు సార్. మీరు సైంటిఫిక్ గా అదే నేను మొన్న ఎప్పుడు ఇలాంటి చర్చ ఒకటి జరిగినప్పుడు పిల్లవాడిని తప్పిపోతే ఎలా తీసుకెళ్తారు మీరు అని అడిగాను. మేము ఒక సైంటిస్ట్ని తీసుకొని వెళ్తామండి అని ఒక ఆయన ఇంకో విజ్ఞాన వేదిక అతనే చెప్పాడు. సార్ పిల్లవాడు వాడి ఇంటికి దారి ఏంటనే వాడికి ఒక మైండ్ ఉంటుంది. నేను ఇలా వెళ్తానండి, ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే మా ఇంట్లో ఆ పక్కన ఒక నీళ్లు ఉంటే ఇలా పైకెక్కాలి. దీనికి సైంటిస్ట్ అక్కర్లా, కామన్ సెన్స్ కావాలి. దయ్యం ఉందా లేదా అనేది ఒక దర్శకుడు చెప్తున్నాడు అంటే కనుక దాంట్లో దయ్యం ఉంది అని మేము ప్రేరేపించి ఒకటి మనీ పీక్కుందామనో. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కమర్షియల్ పాయింట్. ఇది ఒక వ్యాపారం, దాని వ్యాపార దృష్టితోనే తీస్తాం. ఇక్కడ లవ్ స్టోరీ నడుస్తుంది ఈ రోజు అంటే లవ్ స్టోరీ చెప్తాం. బయట బోల్డ్ అని లవ్ స్టోరీలు జరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్ల లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేయడం తండ్రి కూడా సినిమాని సూపర్ హిట్ చేస్తాడు. బికాజ్ అది ఇమాజినేషన్. దానికి ఒక పరిధి లేదు, బికాజ్ అతను లవ్ చేసిన డేస్ని గుర్తు చేసుకొని అతను దాంట్లో ట్రావెల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. బట్ ఇంట్లో కూతురు ప్రేమిస్తే ఒప్పుకోవడమ్మా కాదు, ఇట్లా కాదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సమాజంలో పద్ధతులు ఉన్నాయి, కట్టుబాట్లు ఉన్నాయని ఆపటానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే పూర్తిగా ఒక యుద్ధం చేసే సినిమాకి వెళ్తే యుద్ధం చేస్తున్నానే ఫీల్ తోటే ప్రేక్షకుడు చూస్తే డబ్బులు ఇస్తాడు. అతను నేను కనెక్ట్ కాలేకపోయాను అనుకోండి ఆ సినిమాలో యుద్ధం చేసినట్టుగా, ఇట్స్ ఏ ఫెయిల్యూర్. ఎన్ని లక్షల కోట్లు పెట్టి తీసినా ఇప్పుడు దెయ్యం అన్నది పెద్ద కమర్షియల్ సబ్జెక్ట్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల్లో. హీరోలు హీరోయిజం బేస్డ్ కథల నుంచి లేదండి, అదే అది ఆ పాయింట్ కూడా వస్తుంది. థ్రిల్ అనే ఒక ఎలిమెంట్కి ఇదవుతున్నాడు. నా చేతిలో ప్రపంచం ఉంది ఇప్పుడు, 24 గంటలు నాకు బోల్డ్ అని మెసేజ్లు వస్తున్నాయి సెల్ ఫోన్లో. దీన్ని దాటి నేను మిమ్మల్ని థ్రిల్ చేయించగలిగినా, దీన్ని దాటి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయించగలిగినా ఈ 2 పాయింట్లు మాత్రమే సినిమాని హిట్ చేస్తాయి. ఈ 2 గంటల సేపు నేను చూశాను అంటే స్క్రీన్ మీద అయిపోయింది. నేను స్క్రీన్ చూస్తున్న టైంలో నాకు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను అంటే నేను పెట్టిన డబ్బుకు నేను న్యాయం తీసుకోవట్లేదు, అది నాకు న్యాయం చేయట్లేదు అనేది. సో ప్రపంచం నా చేతిలో కూడా బోల్డ్ అంతా క్యూరియస్. మీకు వాట్సాప్లో అక్కడెక్కడో నిధి దొరికిందంటే మీకు సంబంధం లేదు, దానివల్ల మీకు వచ్చే లాభం లేదు. బట్ తీసి చదువుతారు. 2 minutes ఆఫ్ మీ వాల్యుబుల్ టైం లైఫ్లో మీకు మళ్ళీ వెనక్కి తిరిగి రానటువంటి ఆ 2 నిమిషాల సమయాన్ని దాని మీద కేటాయించి చదువుతారు. నావెల్ కూడా అంతే. మీకు ఒక పాయింట్ నచ్చిందంటే ఆ నావెల్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. బికాస్ ఆఫ్ దట్ ఒక 5 hours మీ జీవితంలో గడిచిపోతున్నాను. నావెల్ చదివినప్పుడు కొంత నాలెడ్జ్ మైండ్కి ఎక్కుతుంది. ఇది లైఫ్లో ఎప్పుడో ఒక చోట ఉపయోగపడుతుంది. దీంట్లో మంచి మాత్రమే తీసుకోవాలి. కానీ ఈ 5 గంటలు వేస్ట్ అయిపోయింది కదా, అసలు ఈ నావెల్ ఎందుకు రాశాడు, ఈ నావెల్ రాసిన రైటర్కి వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు అని చెప్పానంటే నేను ఎక్కడో రేపొద్దున ఒక దయ్యం లాంటి ప్లేస్, అలాంటి ప్లేసే నేను చూశాను, అలాంటి ఒక సైలెంట్ ప్లేస్లోకి నేను వెళ్తున్నాను.
ఈ సినిమాలో ఇలాగ ఈ హీరో ఒక టార్చ్ లైట్ వాడో లేకపోతే ఇంకొక చిన్న టెక్నిక్ వాడో ఈ భయం నుంచి తప్పించుకున్నాడు కదా అన్నది తీసుకుంటాడేమో అని చెప్పిన కూడా మేము అనుకోవచ్చు కదా. సినిమా ఎప్పుడు మంచి చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది, దాంట్లో చెడు మాత్రం తొందరగా ఫియర్ ని ఓవర్కమ్ చేయడం కూడా చాలా సినిమాల్లో చూపించాము. అలాంటప్పుడు దాన్ని పాజిటివ్ గా ఎందుకు చూడకూడదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అదే ఇప్పుడు మనం ఏది తీసినా ఏ స్టోరీ అయినా ఏ సినిమా అయినా తీయండి కాదంటలేదు. మీరు ఏ ఊహించుకోవాలనుకున్నారో చేయండి, కానీ విమర్శ చెయ్యొద్దు అనేది ఉండదు కదా. అయ్యో విమర్శ మీరు తీసిన దాన్ని ఏ పుస్తకం ఏ రచయిత రాసినా దాని మీద విమర్శలు ఉంటాయి. విమర్శ కరెక్టా కాదా అనేది ఆ విమర్శ చదివిన వాళ్ళు ఏదో రాసేది విమర్శ అనుకోవచ్చు, మంచి విమర్శ అనుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు మనకి ఏమవుతుంది, పిల్లల విషయంలో మనం చాలా సెన్సిటివ్గా చూసుకుంటున్నాం. ఎందుకంటే పిల్లల్ని ఏ విధంగా మౌల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత కానీ మీరు ఒక సినిమాని చిన్నపిల్లలకి ఎందుకు ఆపాదిస్తున్నారు? నేను ఇన్ జనరల్ కొంతమంది సినిమా వాళ్ళు కాంటెస్ట్లో పెడుతూ ఉంటారు. ఒక్కళ్ళు సింగిల్గా సినిమా థియేటర్లో కూర్చుని సినిమా మొత్తం చూస్తే మీకు ఇంత క్యాష్ అవార్డ్ అని, అలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది స్టూపిడిటీ అండి. నేను అదే అంటున్నాను, ఐ అగ్రీ విత్ గురుగారితో. నేను అగ్రీ చేసే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఇంట్లో తండ్రియో లేకపోతే తల్లిలో వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నా కానీ ఆ తిట్లు అనేవి వాళ్ళ మైండ్లో చిన్న ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాం మనం. ఇంట్లో పిల్లల ముందు సాఫ్ట్గా మాట్లాడుకోవాలని కానీ లేకపోతే అరుపులు కేకలు లాంటివి పెంచకూడదని కానీ మనం గమనించాం. మనకున్న రొటీన్ లైఫ్లో తెలియకుండానే ఫోన్లోనో లేకపోతే ఇంకొకరి మీద ఎవరి మీద అరిచేస్తాం. ఈ ఇంప్రెషన్ వాడు డెఫినెట్గా పడుతుంది. మా నాన్న ఇంకొకరి మీద అరిచినప్పుడు నేను ఎందుకు అరవకూడదు? స్కూల్కి వెళ్ళి అది చూపిస్తాడు. ఇంప్రెషన్ అనేది ఓన్లీ సినిమాతో వస్తుందని మాత్రం పొరపాటు. ఓన్లీ సినిమా ఇంత విశ్లేషించారు. డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్? ఉందని నేను చెప్పను, లేదని నేను చెప్పలేను. బికాస్ నాకు తెలియని విషయాన్ని నేను డిస్కస్ చేయడానికి నేను మనిషిని. బికాస్ నేను ఊహించగలను. ఐ మేడ్ ద ఫిల్మ్. నేను దయ్యం ఉందని చెప్పలేదు సినిమాలో. పునర్జన్మ. నేను ఇయాన్ స్టీవెన్సన్ అని ఒక ఫారిన్ వర్జీనియా యూనివర్సిటీ డీన్ చేసినటువంటి ఒక రీసెర్చ్లో ఆయన తీసుకున్నటువంటి కొన్ని కేసులను స్టడీ చేసి ఆ కేసులో మనకి 1968లో మన ఇండియాలో జరిగినటువంటి కణిక అని ఒక అమ్మాయి, ద గర్ల్ హూ లివ్ ట్వైస్ అని ఒక బుక్ ఉంది, ఫ్రెంచ్ బుక్ ఉంది. ఫ్రెంచ్ ఫాదర్స్కి ఆ అమ్మాయి లైఫ్లో జరిగింది. అంటే కొన్ని అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి ఒక విషయం, ఇది ఐడెంటిఫై చేయలేదు. దీనికి విశ్లేషణ చేసినా దీన్ని తరచి చూసినా వాళ్ళు చాలా అంతకంటే ఎక్కువ డీప్గా డిస్కస్ చేసిన కణిక ద గర్ల్ హూ లివ్ ట్వైస్ అనే ఒక నావెల్ని తెలుగు సినిమాకి ఆపాదిస్తూ ఇట్స్ రీఇన్కార్నేషన్ మీద నేను చేసిన స్క్రిప్ట్ చిత్రాంగద. టీవీ రావు గారు, ఇప్పుడు మీరు ఇంత జనాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు అని మీరు చెప్తున్నారు. కాకపోతే జనం ఇష్టపడుతున్నారు దెయ్యాల సినిమాలు చూడడానికి. ఎప్పుడు దెయ్యం సినిమా వచ్చినా ప్రతి సినిమాని కొత్తగానే ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళి భయపడడానికి కూడా వీళ్ళు థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. దానికి మీరేమంటారు? ఎన్విరాన్మెంట్. ఎందుకంటే పేరెంట్స్ కూడా అట్లాంటి కథలే చెప్పడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మనం ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఎక్కువగా పేరెంట్స్ అటెండ్ అయ్యేవన్నీ కూడా ఆధ్యాత్మికత కలిగిన వాటికి వెళ్తున్నారు. అక్కడ అన్ని దేవుడు, రాక్షసుడు, దెయ్యము, భూతము, ఆకాశం నుంచి ఏదో రావటము, అద్భుతాలు చేయటము, ఇట్లాంటివన్నీ కథలు. ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఎట్లా ఉన్నారో పిల్లలు కూడా అట్లానే ఉంటారు. మన దేశంలో ఎలా ఉంటే మరి మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, స్వీడన్ వెళ్ళండి, ఈ రకంగా పిల్లలు ఉండరు, ఈ రకంగా పేరెంట్స్ ఉండరు. రియాలిటీకి దగ్గరగా ఉంటారు. స్వీడన్ వచ్చి హారర్ మూవీస్ ప్రొడక్షన్లో చాలా పెద్ద ఫస్ట్ ఏంటంటే ఏదైనా వాళ్ళు రేషనాలిటీకి దగ్గరగా ఉన్నారే కానీ డైలమాలో ఉండరు. డైలమాలో ఉన్నాము అంటే సాధారణ వ్యక్తి కింద లెక్క. మనం ఒక సినిమా తీసే స్థాయికి వచ్చాము అంటే డెఫినెట్గా సాధారణ స్థాయి కంటే కూడా పైన ఉన్నాము అంటే మనం డెఫినెట్గా మనం ఏంటంటే లాజికల్గా కొంత మనం అర్థం చేసుకోవాలి. ఈ దెయ్యాలు ఉన్నాయా లేదా, దేవుడు ఉన్నాడా లేడా అనేది ప్రూవ్ చేయలేము అనేది ఉండదు. సింపుల్ కామన్ సెన్స్లోనే ఉంటాయి ఇవన్నీ. మీరు ఏదైనా చెప్పండి దానికి. వాళ్ళ వైపు సినిమా వెళ్ళడం మంచిది కాదు అని అంటున్నారు, కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ క్రియేషన్, ఇమాజినేషన్ అని మీరు అంటున్నారు. ఇన్ ఫ్యూచర్ తెలుగు సినిమాల నుంచి ఇంకెలాంటి సినిమాలు వస్తాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.